కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ ముగిసింది. ఎమ్మెల్యే వివేకానంద వాదనలు స్పీకర్ రికార్డ్ చేశారు. ఈ నెల 19న మరోసారి హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారు. మరింత సమయం కావాలని కోరారు కడియం లాయర్లు. అయితే ఈ నెల 18న దానం నాగేందర్ ను విచారించనున్నారు స్పీకర్. నాగేందర్ డైరెక్ట్ అయినా ఎంపీగానే పోటీ చేసినాడు. కడియం శ్రీహరి గారి కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి ప్రచారం చేసి బాహటంగా పోస్టర్లు వేసుకొని సోషల్ మీడియాలో కూడా ఆయన సొంతంగా ఉన్నటువంటి హ్యాండిల్లో ప్రచారం చేసుకున్నాడు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? అందుకే మీరు ఈ దొంగ నాటకాలు ఆడతారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారికి అలవాటు కాబట్టి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి మీరు త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం అయినా సరే ఆ నిర్ణయాన్ని కోర్టులో మేము ఖచ్చితంగా తీసుకువెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేసి సరైనటువంటి న్యాయం కోర్టు నుంచి వస్తుందని నమ్మకం విశ్వాసం మాకున్నది. కాబట్టి దీన్ని టైంపాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఇటు శాసన వ్యవస్థని అటు బీజేపీని ఇద్దరు కూడా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఈరోజు మన మహేశ్వర్ రెడ్డి గారు 30వ తారీఖు రాకుండా టైం తీసుకోవడమే దీనికి ప్రత్యక్షమైనటువంటి ఒక ఆధారం. వారు మొన్న జరిగినటువంటి సింగరేణి యొక్క బొగ్గు కుంభకోణంలో కూడా బీజేపీ పాత్ర క్లియర్ కనపడుతోంది. బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని దండుకుంటా ఉన్నారు.